కార్పొరేట్లకు వరాలు, పేదలకు శాపాలు అంటూ కూటమి ఏడాది పాలనపై విరుచుకుపడ్డ సిపిఎం ఏడాది పాలనను ముగించుకున్న కూటమి ప్రభుత్వం విధానాలపై ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కర్నూలు నగరంలోని కొత్త బస్టాండ్ వద్ద ఉన్న సుందరయ్య భవన్లో పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి డి గౌస్ దేశాయ్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పి నిర్మల, పిఎస్ రాధాకృష్ణ, కెవి నారాయణ, టి రాముడు, నగర కార్యదర్శి ఎం రాజశేఖర్ మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం 2025 జూన్ 12వ తేదీ నాటికి ఈ సంవత్సరం పూర్తయింది. ఈ సంవత్సరం పూర్తయినటువంటి కాలంలో ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఈ సంవత్సరం కాలం పాటు ప్రత్యేకించి కర్నూలు జిల్లాలో జరిగినటువంటి అభివృద్ధి, ఈ ప్రభుత్వం ప్రజలపైన వేస్తున్న భారాలు, కార్మికుల పట్ల అనుసరించినటువంటి వైఖరి ఏ రకంగా ఉందో ప్రజానీకానికి తెలియజేయడం కోసమే ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు అధికారంలో రావడం కోసం ఆదాయంతో నిమిత్తం లేకుండా కేవలం ప్రజలను మభ్యపెట్టడం కోసం 143 రకాల వాగ్దానాలు చేశారు. దాంట్లో ప్రధానమైనది సూపర్ 6 పథకాలు కాదు. ఈ 143 వాగ్దానాలు కానీ సూపర్ 6 పథకాలు కానీ ఏ రకంగా అమలైనాయో అది సిపిఎం పార్టీ చెప్పాల్సిన పట్ల ప్రజలే చాలా పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. సంవత్సరం దాటిపోయింది. గతంలో అమ్మఒడి, ఇప్పుడు తల్లికి వందనం. తల్లికి వందనానికి ఏం చెప్పింది ప్రభుత్వం? ఎంతమంది సంతానం అంటే చదువుకున్న వాళ్ళు ఉంటే అంతమందికి నేను వేస్తాను చెప్పింది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వేసినటువంటి పద్ధతి మనం చూసుకుంటే సగం మంది కూడా ఇంకా రాలేదు. వచ్చిన డబ్బులు కూడా 13,000, 15,000 కాదు, కోతలు విధించింది. కొన్ని ఈ డబ్బులు ఏమైనా సొంత నిధులు తీసుకున్నారా అంటే 15th ఫైనాన్స్ కమిషన్ యొక్క నిధుల్ని వాడుకుని ఈరోజు గ్రామీణ ప్రాంతంలో గ్రామ పంచాయతీలకు నిధులు లేకుండా చేసిన పరిస్థితి ప్రభుత్వం చేసింది. తమ సొంత పార్టీలో ఉన్నటువంటి సర్పంచ్లే ఈ ప్రభుత్వం మాకు ₹1 కూడా నిధులు ఇవ్వకుండా మాకు ఇబ్బంది పెడుతుందని చెప్పేసి రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి వచ్చి రాష్ట్రానికి కొనసాగుతుంది. అంటే ఆదాయం ఎలా సంపాదించుకోవాలి? గతంలో ఏం చెప్పాడైనా, నేను అభివృద్ధి చేసి ఆదాయం సంపాదిస్తాను, దాని ద్వారా ఇది నెరవేరుస్తాను. మరి సంవత్సర కాలంలో ఎలాంటి అభివృద్ధి చేశారు? నేను రాష్ట్ర వ్యాప్తంగా మా పార్టీ చెప్పింది. నేను కర్నూలు జిల్లా గురించి చెప్తాను. మరి కర్నూలు జిల్లాలో ఏం అభివృద్ధి జరిగింది? ఆ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏది ఓరకల్లో పారిశ్రామిక ప్రాంతంగా నిర్ణయించి విడుదల చేసినటువంటి కేటాయించినటువంటి నిధులు తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వం కర్నూలు జిల్లా అభివృద్ధి కోసం ఒక్క న్యాయపాసం కూడా ఇవ్వలేదు. నేను చెప్తున్న సిపిఎం పార్టీగా ఎవరైనా ఈ జిల్లాలో ఉన్న తెలుగుదేశం ప్రజాప్రతినిధులు వాళ్ళు ఎక్కడొచ్చినా లేదు మేము చేశామని అభివృద్ధి నిరూపించుకుంటే మా ప్రకటన వాపసు తీసుకుంటారు. చంద్రబాబు నాయుడు ఇప్పుడు కాదు, 2019లో సూర్యప్రకాష్ రెడ్డిని తెలుగుదేశంలో చేసుకోవడం కోసం నేను కర్నూలు జిల్లాలో ఉంటే పెండింగ్ ప్రాజెక్టుని పూర్తి చేశానని చెప్పేసి కోడుమూరులో శంకుస్థాపన చేశాను. ఆ రోజు మా ప్రభుత్వం ఓడిపోయింది కూడా మేము ఏం చేయలేదు అని చెప్తున్నాను. నేను చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే ఈ జిల్లాలో తెలుగుదేశం నాయకుడు అడుగుతా ఉన్నాను, ఈ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల కోసం తెలుగుదేశం వైఖరి ఏంటి, మీ ప్రభుత్వ వైఖరి ఏంటి, ఏమైనా ₹1 కేటాయించారా? సంవత్సరం దాటిపోయింది. వేదావతి గురించి పలకరించే నాతులు లేడు, ఆర్డీఎస్ గురించి మాట్లాడే నాతులు లేడు, గుండ్రేవల ప్రాజెక్టు అసలు ప్రస్తావనే లేదు. హంద్రినివా ఏదైతే ఉందో హంద్రిని మత్తనాటకంగా డబ్బులు కేటాయించే చాలా మత్తగా నడుస్తుంది. మరి ఈ జిల్లాలోని పెండింగ్ ఉన్న ప్రాజెక్టుల గురించి మాట్లాడకుండా ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఆయన? రాయలసీమ సస్యశ్యామలానికి భాగచర్యలనే పరిష్కారం అని చెప్పేసి. నేను చంద్రబాబు నాయుడు కానీ తెలుగుదేశం అధికార పార్టీ నాయకులు అడుగుతున్నాను. గతంలో 2014 నుంచి 19లో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, రాయలసీమ అభివృద్ధి కావాలంటే పట్టుసీమ ప్రాజెక్ట్ పూర్తయితే రాయలసీమ అభివృద్ధి అవుతుంది అని. అంతకుముందు వైఎస్ఆర్సీపీకి 4 సంవత్సరాలు పైబట్టింది వ్యతిరేకత రావడానికి. కానీ టీడీపీ మాత్రం సంవత్సర కాలంలోనే వ్యతిరేక కోణాలు ఇస్తున్న విషయం వాస్తవం. ఎందుకు ఎక్కడికి వెళ్ళినా ఆ రకమైన అభిప్రాయం వస్తూ ఉంటుంది. మరి ఆ ఏదైతే సూపర్ 6లో ముఖ్యంగా మహిళలకు సంబంధించి చెప్పారు.
18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వరకు నెలకు 15,000 ఇస్తామని చెప్పారు. మరి ఇక్కడ 1500 వాళ్ళు చెప్పిన వాగ్దానమే, మనం ఏం అడగలేదు, వాళ్ళు చెప్పిన వాగ్దానమే, అది అమలు కావడం లేదు అనేది వాస్తవం. సరే ఫ్రీ బస్ అన్నారు, ఫ్రీ బస్ ఏమో ఆగస్టు 15 నుంచి అని చెప్తా ఉన్నారు, ఇంతవరకైనా తెలియదు కానీ ఇంతవరకు ఫ్రీ బస్ కూడా అవి దానికి సంబంధించి కూడా ఏంటండి. అట్లాగే మద్యం అమ్మకాలు, మద్యం తగ్గిస్తామని చెప్పిన ఈరోజు మద్యం అమ్మకాలు పెరిగినాయి, మొత్తంగానే ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేశారు. 3,396 షాపులు ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నాయి. అందులో బెల్ట్ షాపులు చాలా ఎక్కువ ఉన్నాయి. ప్రతి షాప్కు 2-3 లెక్కలేని బెల్ట్ షాపులు ఉన్నాయనేది దాని గురించి ఏమాత్రం పట్టుకోలేదు. షాపులు ఇస్తున్నారు, అవి బార్లు కావు, కానీ షాపులు బార్లుగా మారుతామన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. రోడ్ల మీదనే తాగుతున్నారు, షాపులు అక్కడ తీసుకుని అక్కడే తాగేస్తున్న పరిస్థితి ఉంది. మరి బార్లా, షాపులా, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా ఏమాత్రం పట్టుకోలేదు, మనం మాట్లాడుతూ కూడా వాళ్ళు చేయడం లేదు. దాంతో రోడ్ల మీద లేడీస్ పోవడానికి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది అనేది వాస్తవం. కాబట్టి అయితే ఒకటి, ఈరోజు పొదుపు అంటున్నారు, పొదుపు చేసుకుంటారు ఆడవాళ్ళు. మరి ఇవన్నీ బార్లు ఇవన్నీ పెట్టిన తర్వాత వాళ్ళంతా ఆ డబ్బులు నుంచి పోయి తాగొస్తే ఎట్లా కుటుంబం వాళ్ళు బాగుపడుతుంది. కాబట్టి మద్యాన్ని తగ్గించాలా, అరికట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. దానికి సరే అన్న తర్వాత ఇప్పుడు వచ్చి మద్యం డబ్బులే కావాలని చెప్పేసి ఇప్పుడు 24,25లో 24,000 కోట్ల రూపాయల ఆదాయం, అట్లాగే 25-26లో 36,000 కోట్ల రూపాయల ఆదాయం. అంటే ఇంకా పెంచుతారు, ఇంకా బెల్ట్ షాపులు పెంచుతారా, వాళ్ళ మీద ఒత్తిడి పెంచుతారా, ఇంకా తాపడానికి టార్గెట్లు పెడతారా, ఏదో రకమైన పద్ధతిలో ఇబ్బంది పెట్టాలని ఆలోచన ఈరోజు ప్రభుత్వానికి ఉంది. ఇది కరెక్ట్ కాదు, ఎందుకంటే మద్యం డబ్బులతోటి ప్రభుత్వాన్ని నడపాలని కూడా మాత్రం కరెక్ట్ కాదు. కాబట్టి ఇప్పటికైనా కూడా కూటమి ప్రభుత్వం ఆలోచించాలా, మహిళలకు సంబంధించి మద్యం షాపులను అరికట్టాల్సిన అవసరం ఉంది. అట్లా ఏదైతే సూపర్ 6లో మహిళ